కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. గుడ్ మార్నింగ్. అందరికీ కూడా ఎవరికి వాళ్ళు అభినందించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి సమావేశానికి ఎవరంతటి వాళ్ళు రావాలని కుతూహలంగా వచ్చినటువంటి మనందరికీ కూడా మనందరం ఎవరి వాళ్ళకి వచ్చాం కదా. ఎవరి ప్రమేయం లేకుండా ఉత్సాహంగా మనందరం సంవత్సరానికి ఒకసారి కలుసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, అయితే ఇంకా ఎవరైనా రావాల్సిందంటే కొంచెం ఫోన్ చేసి కొద్దిగా త్వరగా అటెండ్ అయితే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మనందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక 4 గంటల పాటు మనందరం ఎవరమి 4 గంటల పాటు మనందరం ఎవరమి కుటుంబములు మేసాలతో ఉన్నటువంటి నవ యవ్వనులు. అవునా? యువకులు నవ యవ్వనులు. అంటే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు కదా. లాస్ట్ ఇయర్ రాని వాళ్ళు చేయొద్దండి. లాస్ట్ ఇయర్ రాని వాళ్ళు, అలానే లేడీస్లో కూడా లాస్ట్ ఇయర్ రాని వాళ్ళు అందరూ వచ్చారా? సరే, ముందుగా మనందరిలోకి వృద్ధుడు మన పంచ శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం. టీచర్ కాదు, రౌడీ. వెరీ గుడ్. ఈ హై స్కూల్లో నన్ను గేట్ కట్టేశారు. ఏళ్ళల్లో ఎవరైనా చూసారా? అదే నా టాలెంట్. ఇదే హై స్కూల్లో నేను హెడ్ మాస్టర్ని కొట్టాను. ఎవరైనా చూసారా? అదే నా టాలెంట్. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ముసలి అయిపోయారు. నేను అక్కడే
మన స్కూల్లో ఒక లీడర్ ఉండేవాడు, ఎస్పీఎల్ అనేవాడు. అసలు నేను వినేవాడే కాదు. ఏంద్రా నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు పోతావు అనేవాడు. ఎందుకంటే నేను కనపడ్డా, నేను ఉండేది ఇంత. ఆఖరికి నేను ఎస్పీఎల్ మాట కూడా వినేవాడు కాదు, ఏ టీచర్ మాట కూడా వినేవాడు కాదు. ఎందుకంటే నాకు ఆటకాయతనం ఉండేది. నేను అప్పుడు చాలా ఆటకాయతనం కాదు, కొంచెం తులాయిగా ఉండేవాడిని. బాధ్యత లేదు, నాకు తెలియదు. కానీ నాకు తెలిసి వచ్చేదాకే నా దగ్గర చదువు లేదు, ఏమీ లేదు. కానీ అయినా కానీ కష్టపడి డిగ్రీలా చదివాను. అప్పుడప్పుడు తర్వాత నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీలో కూడా ఇవ్వడం కొనడం ట్రై చేశాను, కుదరలే. యూనివర్సిటీలో కూడా ట్రై చేశాను నేను. కానీ నాకు చిన్నతనం నుంచి కూడా ఏదో ఒకటి ఎలిగేషన్ నేను అనిపించుకోవాలని నాకు సరదా ఉండేది. కానీ చివరికి నాకు అక్కడ కుదరలే. డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను అఫ్తాంకిలో కన్సల్టెన్సీ, బైక్ కన్సల్టెన్సీ షాప్ పెట్టుకున్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒక్కతే భార్య. భార్య ఒక్కతే. ఎందుకు చెప్పకూడదు అంటే ఒక్కతే భార్య కదా. సరే, ఓకే. ఒక్కసారి మన జట్టి కాజావాలికి బిగ్ అప్లాస్. బాగా చెప్పాడు. ఎందుకంటే తన యొక్క మెంటాలిటీని, తన ఎదిగిన విధానం, అతను చదువుకున్న రీతి, అతని యొక్క క్రమశిక్షణ, వాస్తవంగా చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా భోగితనంగా ఉండరు, ఉండేవాళ్ళు చెప్పరు. కానీ ఏంటంటే అతను ఒక హాబీగా ఒక ఎంజాయ్మెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంటున్నాడు కదా. ఎస్, నెక్స్ట్ లాస్ట్ బండారుపల్లి శ్రీనివాసరావు. మనకి యాక్చువల్గా 9th క్లాస్ తోటే మన నుంచి దూరం అయ్యాడు, 10th క్లాస్లో లేడు. కానీ ఈరోజు మన గ్రూప్లో కంటిన్యూషన్ అవ్వడం, ఈ గ్రూప్ క్రియేట్ చేయడానికే కారకుడు బండారుపల్లి శ్రీనివాసరావు. ఎందుకంటే నేను ఒక రోజు అర్థం కావడం జరిగింది. ఆ రోజు నాకు వాస్తవంగా నాకు సెల్ ఆపరేటింగ్ తెలియదు పెద్దగా. ఈ గ్రూప్ క్రియేట్ చేయడం, వాట్సాప్స్ ఏం తెలియదు. అలాంటి టైం మనోడే కలిసి ఇట్లా గ్రూప్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చాం. నా ఫోన్ నుంచి అతనే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ గ్రూప్ క్రియేటర్గా ఇంతమంది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కలుసుకోవడానికి కారణమైనటువంటి మన బండారు శ్రీనివాసరావు గారికి ఒక్కసారిగా గట్టిగా థ్యాంక్ యూ. ఒకసారి మాట్లాడుకో. గుడ్ మార్నింగ్ అన్నాడా. ఏది హలో, నా పేరు బండారుపల్లి శ్రీను, మాది ధర్మవరం. నేను 2019 వరకు అప్పటిలోనే ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు గన్నవరంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో HR మేనేజర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ కూడా అక్కడే. మా 2 పిల్లలు, 2 ట్విన్స్, కౌంటర్లు మొబైళ్ళు. వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ ఏం చూసినప్పుడు కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. రాయిట్ చెప్పినట్టు రాయిట్ జనరల్ టచ్లో ఉంటాను నేను. మా వాట్సాప్ కమలో ఒకటి రాయిట్ వీళ్ళతో జనరల్ టచ్లోనే ఉంటాం. ఎవరేం చేస్తున్నారు ఏంటి. ఈ ఫ్రెండ్స్ ఏడాది వచ్చినప్పుడు మనం ఫస్ట్ బిల్ కొట్టగానే ఇక్కడ రిహార్సల్ వేసేవాడు, సినిమాలో రిహార్సల్ వేసేవాడు. ఫస్ట్ అవర్ అయిపోయింది మనకి. ఫస్ట్ అవర్ అయిపోగానే అక్కడ టీచర్స్ అంతా కొంచెం మనల్ని అంటే ఎవరు పూర్తి చేస్తున్నాడు ఏంటి కొంచెం బాధ్యతగా ఉండేవాడు. అంటే ఇప్పట్లో కొంచెం బాధ్యత, వాళ్ళ పిల్లలాగా బాధ్యతగా ఉండేవాడు. వాళ్ళ కళ్ళు తప్పి ఇదే వెళ్ళేవాళ్ళం. 11 షో చూస్తున్నాం మనం, మార్క్స్ ఇచ్చి పంపించేవాళ్ళు ఇంటి దగ్గర. సో మళ్ళీ స్కూల్ 4:35 వదిలేస్తారు. ఆ పని కలవడం కోసం ఏం చేస్తారు, నాకు వచ్చినప్పుడు గుర్తు వచ్చింది. ఆంజనేయ స్వామి దగ్గర ఆగేవాడు, కాలపట్ట పక్కన ఆంజనేయ స్వామి దగ్గర ఆగేవాడు. ఇక్కడ 2 సినిమా అయిపోయింది. ఈరోజు అక్కడ భోజనం చేసి అక్కడే టైం పాస్ చేసేవాళ్ళం. ఆ టైం దాకా వాళ్ళతో పాటు నడిచి అర్థం ఏదో చేసేవాళ్ళం. ఈ రకంగా ఒక ఎంజాయ్మెంట్ రోజు బాగా ఈ ఫ్రెండ్స్ ఇదంతా చూసినప్పుడు బాగా గుర్తుకొస్తా ఉన్నాయి. లాస్ట్ టైం నేను మిస్ అయ్యా. హలో హలో, లాస్ట్ టైం యాక్చువల్ ఈ మీటింగ్కి నేను రావాలని ట్రై చేశాను. నేను వేరే చోట ఢిల్లీలో ఎక్కడ ఉండి రాకపోయాను. సో ఈసారి ఎలా అయినా ఈరోజు యాక్చువల్ అవుతుండే మాకు ఎలా అయినా సరే వద్దామని చెప్పేసి రావడం జరిగింది. వచ్చిన చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం సరే లాస్ట్ ఇయర్ మీట్ అయ్యాము, ఈ సంవత్సరం మీట్ అవుతున్నాము. సో డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది టెక్నికల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఎలా అయితే ఉన్నారు. సో మనం ఏ రకంగా అంటే మన నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకి ఇస్తారు మనం ఎలాగో మనకు తెలిసినాక మనం సెటిల్ అయ్యాము.
మన పిల్లలకు కానీ ఏదైనా టెక్నికల్గా హెల్ప్ చేయడం కానీ లేదా సాఫ్ట్వేర్ సైడ్ నాకు ఏదైనా సరే నేను కాకపోయినా సరే ఎవరికైనా హెల్ప్ చేయడం, నాకు తెలిసిన హెచ్ఆర్ కదా రెఫర్ చేయడం, అలాంటి ఎవరికి ఏ విధంగా సహాయపడగలం. సరే అది కొంచెం లో స్టేజ్లో ఉన్నాం ఎలా తీసుకురాగలుగుతాం అంటే ఫైనాన్షియల్గా ఒక సలహా ఇవ్వచ్చు, డబ్బుల పరంగా కాకపోవచ్చు. అలాంటివి కూడా ప్లాన్ చేస్తారని మా వాళ్ళు ఆర్గనైజేషన్ బయట అలాంటివి కూడా ఒకసారి ప్లాన్ చేసి వాటి ప్రకారం ఏదైనా సరే ముందుకెళ్ళి అలా గ్రూప్ను ముందుకు తీసుకెళ్ళాలి ఒక సేవా దృక్పథంతో అని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైందా? అంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ అడ్వైజర్, ఒక రకంగా చెప్పాలంటే అడ్వైజర్స్. మన పిల్లలు బీటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చదువుకొని ఖాళీగా ఉన్నా లేక ప్రమోషన్ కోసం విడిగా ఎగ్జామ్స్ కోచింగ్స్ తీసుకుంటున్నా వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి మన బండారుపల్లి శ్రీనివాసరావు మన ఒక సోషల్ వర్కర్గా అంటే సమాజ సేవ మన ఒక్కరినే కాదు మన తోటి ఫ్రెండ్స్ పిల్లల్ని కూడా ఒక అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే దృక్పథంతో ఈరోజు మనకు చెప్పడం జరిగింది. మీరందరూ తర్వాత మన శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ కూడా మనం గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ యొక్క ఫోన్ నెంబర్ని మన వాళ్ళందరూ కూడా ఫీడ్ చేసుకొని మనకే కాదు మనకి ఇంకా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే ఉద్యోగాల కోసం ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మనందరం చూస్తున్నాం. ఎందుకంటే సరైనటువంటి టీచింగ్ ప్రొఫెషన్ సరిగ్గా చెప్పకపోవడం వల్ల వీళ్ళు ఆ టైంలో కొన్ని అలవాట్ల వల్ల సరిగా పాస్ కాకపోవడం వల్ల ఆ పాస్ అయితే కూడా లిమిటెడ్గా పాస్ అవ్వడం, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళే ఒక గైడెన్స్గా మనకి ఈరోజు బండారుపల్లి శ్రీనివాసరావు గారు మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సజెషన్ మనందరం కూడా వినియోగించుకొని మన తోటి పిల్లల్ని మన ఫ్రెండ్స్ యొక్క పిల్లల్ని అందరినీ కూడా మనకి ఆ యొక్క మార్గంలో పంపించి మంచి ఉద్యోగాలు సాధించే వరకు మనకి కృషి చేద్దామని కోరుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ రాని వాళ్ళకి ఒకసారి చేతులు ఒక్కొక్కరు శేషయ్య, దుడ్డు శేషయ్య ఫ్రమ్ చిమ్మిరిబండ. వాస్తవంగా అసలు మనవాడిని ఇప్పుడే చోటు అంటే ఇన్ని సంవత్సరాల చోటు ఇప్పుడే నాకు మళ్ళీ తొలి పరిచయం లాగే ఉంది. రావట్లేదు వినపడుతుందా? వినపడుతుంది కదా. ఇప్పుడు మన బండారుపల్లి శ్రీనివాసరావు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రంగంలో టాలెంట్ కలవాలి. ఇక్కడ వాళ్ళందరూ కూడా అవునా కాదా? ప్రతి ఒక్కళ్ళు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, టెక్నికల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు టాలెంట్ ఉంది. వాళ్ళ యొక్క టాలెంట్ని 10 మంది పంచే విధంగా మీరు యొక్క మోటివేషన్ ఇవ్వండి. అందరూ కూడా మనకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు మన దుడ్డు శాషయ్య చిమ్మిరివాడి నుంచి వచ్చాడు, మాట్లాడతారు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు దుడ్డు శాషయ్య. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే గ్రూపులుగా ఉంటాం కాబట్టి నలుగురు తిరుగుతూ ఉంటాం. వాళ్ళకి ఎక్కువ తెలుగుతాం, మిగతా వాళ్ళకి తక్కువగా తెలుస్తూ ఉంటాం. ఓకే, నాది ఎంఏ బీఈడీ అయిపోయింది. మొన్నటి వరకు ఒంగోలులో ఉండేవాళ్ళం. ప్రస్తుతం ఇప్పుడు వాటర్ షిఫ్ట్ అయ్యాం. మా మిస్సెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్. నాకిద్దరు పిల్లలు. బాబు జేఎన్టీయూ కాకినాడలో బీటెక్ చేస్తున్నాడు. పాప వచ్చి గోశాల విజయవాడలో సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇది నా గురించి. ఈ సలహా అందరూ మామూలుగా అంతా సీనియర్ సిటిజన్స్. మనం సలహా ఇచ్చే పొజిషన్ అసలు లేవనుకుంటారు. ఏళ్ళు తాతలు కొత్తాతలు అయిన కూడా ఉన్నారు ఇక్కడ. సో మనం సజెషన్ ఇచ్చే పొజిషన్ కాదు. అలా కాదండి బస్. మిస్టర్ శాషయ్య ఒకసారి రండి, ఒకసారి ఆడియన్స్. మేడం గారు మార్టూరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు. మనకి పిల్లలు హై స్కూల్ మామూలుగా కాలేజీకి వెళ్ళేటప్పుడు, లేదంటే బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు, లేదంటే ఐఐటీలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన శేషయ్య గారిని శాషయ్యని కలిసి మాట్లాడితే మనకు కొంచెం ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవడానికి అవకాశం ఉంది. అవునా కాదా?
ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్లో పని చేయించుకోవడం అంటే చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. ఏదో ఒక కనీసం హాస్పిటల్లో ఊడ్చేవాళ్ళన్నా పని అవుతుంది, కానీ ధనవంతులు పని కాదు. అర్థమైందా? అందువల్లనే ఏ చిన్న అవకాశం ఉన్నా మనం వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకేనా? మీకు ఫోన్ చేస్తారు, మీరు ఎవరో అనుకుండా కొంచెం మన ఫ్రెండ్స్ సైన్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అస్లాం, షేక్ అస్లాం ఫ్రమ్ గుంటూరు. గుంటూరు నుండి వచ్చాడు కదా. ఒక్కసారి ఏ చప్పట్లు నచ్చాలి కష్టం. ఆ చప్పట్లు ఎందుకు కొట్టాలో చెప్తా, చెప్పమంటారా? అయిపోయే చెప్తాను. ఆ చప్పట్లు కొట్టకపోతే మీకు ఏమొస్తో చెప్తా, కొడితే ఏమొస్తో చెప్తా. ఓకేనా? గుంటూరులో బేరింగ్ వ్యాపారం చేసేవాడిని. బేరింగ్ వ్యాపారం నువ్వు మాట్లాడే గట్టిగా 2 ల్యాబ్లు పెట్టారంత పెట్టారా మాట బిర్యానీ పెట్టారు కొందరు మాట్లాడుతున్నాము. ఏది పెట్టాలి పెట్టిందండి కానీ మధ్యాహ్నం తర్వాత వచ్చే పిలిచారు. నాకు 3 పిల్లలు, మధ్యాహ్నం మ్యారేజ్ చేశాను. 2వ వాడు ఒకడే కొడుకు, వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ వెళ్తున్నాడు. అమ్మాయి వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్తుంది. ఇప్పుడు వేరే వ్యాపారం లేక ఇప్పుడు ఆటో వేస్తున్నాను. వండర్ఫుల్. ఎందుకంటే లాల్చీని కూడా కొన్ని పరిస్థితుల ప్రాబ్లం రాలేకపోయాడు. ఈరోజు మన గ్రూప్ని ఫాలో అవుతూ మంచి మంచి మెసేజ్లు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా నిలుస్తాను. అసలు ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందకరం మనందరికీ కూడా. నేను చెప్తారా? నువ్వు మాట్లాడరా? నువ్వు మాట్లాడరా? చప్పట్లు వాడండి ఇప్పుడు గట్టిగా. ఇంతేనా? ఇంతేనా? చెప్పలేకనియా? ఎక్కువ హార్ట్ అటాక్స్ ఆడవాళ్ళకి వస్తాయా మగవాళ్ళకి వస్తాయా? హార్ట్ అటాక్స్ ఆడవాళ్ళకి వస్తాయా మగవాళ్ళకి వస్తాయా? లేదా ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి వస్తాయా? ఎవరికి వస్తాయి? మగవాళ్ళకి వస్తాయి. అవునా కదా? వస్తాయి కదా. ఆడవాళ్ళకి మగవాళ్ళకి 80% వస్తే ఆడవాళ్ళకి 30% వస్తాయి కదా. వస్తాయా? వస్తాయి. మరి జెండర్స్ కి హార్ట్ అటాక్స్ కేవలం 2% మాత్రమే వస్తాయి. జెండర్స్ అంటే తెలుసా లేదా? జెండర్స్ వాళ్ళకి 2% మాత్రమే హార్ట్ అటాక్ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ పని ఇప్పుడు చేయమంటున్నా. అర్థమైందా? ఆ చప్పట్లు కొట్టడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా హార్ట్కి సంబంధించినటువంటి ఆర్గాన్ బాగా యాక్టివేట్ అవుతుంది. హార్ట్ అటాక్ రావు. అర్థమైందా? ఒక్కసారి కొట్టండి. ఇప్పుడు కొట్టండి. ఓకే అంటే ప్రాణం మీద భయం వచ్చింది ఇప్పుడు కదా. అర్థమైందా? ఇప్పుడు మన ధర్మవరం వాస్తవ్యులు ప్రస్తుతం పెట్రోల్ పాలెంలో ఉంటున్నాడు. తలపనేని రమేష్ రావాల్సిందిగా కోరుతున్నాం. రావాలి, నో ఆర్గ్యుమెంట్, జస్ట్ రావడం రండి. జస్ట్ పర్లేదు రా, నేను కొట్టట్లేదు. ఎవరా అప్పుడు నాకు ఇప్పుడు నాకు ఒకటే ఉంది కదా. తలపనేని రమేష్ వస్తాడులే. అమ్మా రండి అమ్మా, మీరు రండి. అమ్మాయి రమ్మ అదే కొట్టుగా వారు వస్తాడు. నీకు ముసి నవ్వులు ఎప్పటి నుంచి ఇప్పుడు అంతే ఉండే లేదా? వాళ్ళు మాట్లాడా రమేష్ కోటకోట దగ్గర పెట్రోల్ కాదు కదా. రండి లేదా అబ్బాయి అని ఫ్యామిలీదా అమ్మ వచ్చిందా? తర్వాత అమ్మని తర్వాత కలిసి
పెట్టుబడులు ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి కలవడం జరిగింది. ఎందుకంటే మా అత్తగారు పక్కూరే కాకాండి. అందువల్ల తెలిసి ఆ రోజు ఒకరోజు నైట్ ఆడడం జరిగింది మీ ఇంటికి. వచ్చానా? గుర్తుందా? అదే అప్పటి నుంచి పరిచయం ఉంది, జరుగుతుంది. ఒకసారి అమ్మాయి మాట్లాడు. అమ్మాయి నీలాగేనా? అబ్బాయి లేడు. సరే, ఓకే, థ్యాంక్ యూ. సుమదుర్గ నా పేరు, తలపనేని సుమదుర్గ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఎన్ఈసి కాలేజ్ నర్సోపేట. ప్రస్తుతం అయిపోయింది ఫైనల్ ఇయర్, జాబ్ ట్రై చేస్తున్నాను. ఆఫర్ లెటర్ వచ్చింది, వెళ్ళాలి. థ్యాంక్ యూ. మంచి జాబ్ సాధించాలని కోరుకుంటున్నాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గుంటూరు రామారావు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు? అందుకే వస్తున్నారు. ఇదే లాల్చీ రాల ప్రభులు మార్పుల్లోనే ఉంటాడు. లాల్చీ రాని వాళ్ళు సైలెంట్ కిల్లర్. నాతోటి 92-93 విద్యార్థులుగా ఉండి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా అభినందనలు. నా పేరు గుంటూరు రామారావు. నాకు ఇద్దరు అబ్బాయిలు. నాకు అబ్బాయికి పెళ్లి చేశాను. కిరాణా షాప్ నడుపుకుంటున్నాను. తగ్గిందిరా, చేయలేదు కాబట్టి చూడండి. చెప్పు. మనోడు నేతాజీ నగర్లో ఉంటాడు, మార్టూరులో ఒక మంచి కిరాణా షాప్ నడుపుకుంటూ స్వయం సమృద్ధితోటి. ఎందుకంటే అతను కోరుకుంటే బ్యాంకు లోన్స్ ఇమీడియట్ గా వస్తాయి. ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఎవరిని ఆశించకుండా 10th క్లాస్ అయిపోయిన కాడి నుంచి కూడా చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి ఈరోజు మంచి పొజిషన్లోకి రావడం జరిగింది. తన పిల్లలు కూడా మంచి చదువులు చదివిస్తూ మంచి వృత్తిలోకి రావడం జరిగింది. ఎందుకంటే మనిషి చాలా మెతక్ కాబట్టి ఎవరిని కూడా ఆశించకుండా ప్రసక్తి కలిగిన వాడు. ఒక్కసారి మన రామారావు గారికి అందరూ కూడా గట్టిగా ఈ మధ్య కాలంలో మన ఫ్రెండ్స్ లో కొంచెం అనారోగ్యానికి గురై మరలా కొంచెం కోలుకుంటూ ఓపిక లేకపోయినా కూడా మనందరినీ చూడాలనే ఒక సదుద్దేశంతో, మనందరినీ కలవాలన్న ఒక ఉత్సాహంతో ఈరోజు మన మధ్యకి రావడం జరుగుతుంది. అతనే షేక్ అజీబుడే వాణి నుంచి రావడం జరిగింది. ఒక్కసారి మన కడతాల తెలుగుతోటి మనోడిని మంచి ఉత్సాహపరిచి గట్టిగా మాట్లాడేందుకు సహకరించాలని కోరుతున్నాం. నా పేరు షేక్ అజీబుడే. నాకు పిల్లలు అమ్మాయి ఎంసీ లాస్ట్ ఇయర్ చదువుతుంది, నాగార్జున యూనివర్సిటీ. టీంతో సహాయం చేశారు నాకు. ఆ సహాయంతో నేను పనుల వ్యాపారం చేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాకుండా ఈ సంవత్సరం ఆదమైనటువంటి మరొక ఆణిముత్యం మన ఎల్ల అబ్రాం గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. నడకలో పోలీసు కనపడుతున్నాడు కానీ ఎంతమంది కొట్టావు, ఎంతమంది లోపల 92 బ్యాచ్ అది. 2000లో పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతానికి హెడ్ కానిస్టేబుల్గా జీవోలో ఉన్నా. నాకు ఒక బాబు సెకండ్ ఇయర్ ఐఐటి చదువుతున్నాను. ఐఐటి తిరుపతి. వెరీ గుడ్.
ఎస్టీఎఫ్ వాడికి అవసరం చెప్పు. వాడికి అవసరం గోల్డ్ కదా, వాడికి అవసరం. లాస్ట్ రౌండ్ ఒకసారి మళ్ళీ చేయవలసిందిగా కోరుతున్నాను. హలో, నెక్స్ట్ మనకు కాబోయే మాతూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా పోటీ చేయబడుతున్నటువంటి వీరవల్ల అప్పారావు గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే రాజకీయ నాయకులకు కావాల్సిన చప్పట్లు, అందుకని మనం ముందుగానే ఇద్దాం. రావాలి. కాబోయే యువ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఒక్కసారి చప్పట్లు ఇవ్వండి. ఎందుకంటే ఉన్నారు తగ్గేదే కదా, మాట్లాడు. జస్ట్ మాట్లాడు. ఏం తప్పేది, మనకంటే పోటీ వెళ్ళలేదు, ఎమ్మెల్యే మరి నెక్స్ట్ మనమే. నా పేరు వీరవల్ల అప్పారావు. నేను గుంటూరులో ఉంటాను. ఫైనాన్స్ వ్యాపారం చేస్తాను, రియల్ ఎస్టేట్. నాకు పెద్దగా మాట్లాడు. అబ్బాయి యూఎస్ వెళ్తాడు, అమ్మాయి కూడా యూఎస్ వెళ్తాడు. కాదు, ఫైనాన్స్ మాటలు అవసరం లేదు, నోట్ మీద చదువుకుంటే చాలు. డబ్బులు రాడే వస్తాడు, డబ్బులు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఫస్ట్ టైం నేను మైక్ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. ఇది మడి కావద్దు, ఇది మడి కావద్దు. ఏంది ఏం మాట్లాడాడు అసలు? ఏం మాట్లాడాడు నువ్వు? ఏం మాట్లాడాడు ఆయన? ఏం మాట్లాడాడు? వాడు కరెక్ట్ గా ఒక 10 లక్షల రిజర్వ్ పెట్టుకోవాలా, అవునా కాదా? ఫైనాన్స్ కాదు, రేపటి గుడి సందాయించి పోయించాలి బిల్లు. అవునా కాదా చెప్పండి. వాడు 2 పిల్లలు విజయాస్ వెళ్తాడు కదా, వాడు సాంబార్ తెచ్చుకొని తినాలి. ఎందుకంటే వాళ్ళ మిసెస్ విజయాస్ వెళ్ళిపోతుంది. అమ్మాయో కోడలో ప్రెగ్నెన్సీ అయిందనుకోండి, అమ్మ రా అంటది, వెళ్ళాల్సింది. ఈయనేం చేస్తాడు తెలుసా, కుక్కర్లో అన్నం పెట్టుకుంటాడు, సాంబార్ హోటల్ ఎక్కడ ఉందో చూసుకుంటాడు. ఇక ప్రతిరోజు వాడు జరిగే పని సాంబార్ తెచ్చుకోవడం తింటాడు. అర్థమైందా? డాడీ పంచుతారండి, నువ్వు వదిలేడే ఉండాలి. వాళ్ళ అమ్మాయితే ఆమె సాగిం చేసి కానీ వీడికి వాడి సాగిం చేయలేదు కావాలి. అర్థమైందా? అందుకని వాడు 10 లక్షలు దగ్గర పెట్టుకుంటే రేపు అవిశాల దశలో 10 లక్షలు సందాయించి గుడికి సత్రం కూడు మఠం నిద్ర. ఎవరికైనా అదే పరిస్థితి, ఏ దేశాలకు వెళ్ళి వాళ్ళకి. ఓకేనా? అందుకని ఎవరి పిల్లల వాళ్ళని దగ్గర పెట్టుకొని చదివించుకొని జాబ్ చేసుకొని ఇంటి దగ్గర ఉంచుకోండి. నైట్ బయలుదేరితే తెల్లారి ఇంటికి వెళ్ళాలి, తెల్లారి వాళ్ళు బయలుదేరితే నైట్కి రావాలి మన కాడికి. ఓకేనా? ఓకే. గోలి రమేష్ మనోడు కూడా ఒక చిన్న స్థాయి నుంచి స్వశక్తితోటి ఎవరి మీద ఆధారపడకుండా వాడికి తెలిసినటువంటి విద్యతోటి వాడికి తెలిసినటువంటి పనితోటి ఎక్కడైనా సరే ఎటువంటి నామూషి పడకుండా ఏ పనినైనా చేసి సాయంత్రానికి డబ్బులు సంపాదించడం ఒక ధ్యేయంగా పెట్టుకొని తనంతటా అతను ఎవరికి ఆశపడకుండా కష్టపడి తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అవునా? ఒక్కసారి మన రమేష్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నా పేరు రమేష్, ఇంకో పేరు ఎవరికైనా గుర్తుందా? అది నా పేరు. ఏ పేరు చెప్పండి మీరు. అది ఓకే. వాడి ముద్దు పేర్లు అండి, మీరు ఏమనుకోవద్దు. వాడి ముద్దు పేరు పప్పు, ఎందుకంటే అలా ఉండేవాడు. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. రెండో పక్క తోడుకుంది, రెండో పక్క కూడా తగల ఏమి హడావుడిగా లేచింది. హడావుడిగా లేచి దిక్కులు చూస్తుంది. చూసేసరికి నడిచింది, అమ్మమ్మ గాబరా పడవాగా నీ పాపను పక్క ఉయ్యాలు కొనుక్కోబెట్టావు, ఇబ్బంది లేదమ్మా. నేను పాప గురించి కాదమ్మా, నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలో చూసుకుంటున్నాను. అర్థమైంది? అట్లా
సెల్ ఫోన్కి మన వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అదే, అవునా కదా? ఎవరైనా దిండి కింద పెట్టుకుని కొనుక్కుంటారా లేదా? అందుకే చుట్టుకుపోతుంది. మెయిన్ చుట్టుకుపోవడానికి కారణాలు అవే. మనవాళ్ళు ఏం చేస్తామంటే ఎప్పుడు మెసేజ్ వచ్చిందో అదే రాత్రం వాడికి పని కూడా చేస్తాం. నేను కూడా అదే పని చేస్తాను లేదు, నేనేమి మంచివాడు నేను చెప్పడం లేదు. అర్థమైందా? ఆ దిండి కింద పెట్టుకొని చుట్టుకుపోతుంది. ఇప్పుడు అందరికీ ఆరోగ్యంగా ఊడిపోయింది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ తాళూరు చంచయ్య రా. ఏం పర్లా, ఇక్కడ ఎవరు కొట్టట్లేదు మిమ్మల్ని. అయిపోయిందా? ఇప్పుడు చిన్న లక్కీ డీప్ ఇస్తాను. ఒక 5 నిమిషాల్లో లక్కీ డీప్ ఉంది. నా పరిచయం మేరువంపూడి సుబ్బారాయుడు. మీరందరికీ తెలిసినటువంటి మేము ప్రస్తుతం నన్ను రాయుడు పిలవడం జరుగుతుంది. జనరల్గా నాకు ఒకటే గుర్తు, కోటి సుబ్బారాయుడు అంటే నా క్లాస్మేట్, అదే గుర్తు నాకు. ఫోన్లో కోటి సుబ్బారాయుడా అంటే ఎవరో కాదు, నా క్లాస్మేట్స్ అర్థమైపోయింది నాకు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఆ పేరు పిల్లలు ఎప్పుడో మర్చిపోయారు మిగతా వాళ్ళు. ఒక్క క్లాస్మేట్స్ మాత్రమే ఆ పేరు పిల్లడం జరిగింది ఈ రోజుకి. నేను ప్రస్తుతం ఎర్రగొట్టు నడుపుతున్నాను మార్కెట్లో. సెకండ్గా LIC చేస్తున్నాను. థర్డ్గా వెస్టేజ్ నెట్వర్క్ చేయడం జరుగుతుంది 1.5 year నుంచి. ఈ వెస్టేజ్ నెట్వర్క్ బిజినెస్లో మంచి పొజిషన్లో రావడం జరిగింది. నేను ఎంత గట్టిగా మాట్లాడితే అంత గట్టిగా చప్పట్లు కొట్టేటట్లయితే పిలుస్తా గట్టిగా. కొట్టాలి మీరు, వాళ్ళు తప్పదు, మాకు చిక్కాలి వాళ్ళ. హలో, 92-93 10th క్లాస్ బ్యాచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయిపోయింది, అందరూ జరుగుతుంది. బైక్ మెకానిక్ వర్క్ చేస్తున్నాను. మా మిసెస్ షేక్ ఫాతిమా, ఇద్దరు పాపలు, ఒక అమ్మాయి పేరు చాందిని, ఒక అమ్మాయి పేరు నేహా. చెప్పు. ఇంకా రాయడం తర్వాత 2nd place లో ఉంది, నేనే అనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. పెద్ద అమ్మాయికి ఒక బాబు, చిన్న అమ్మాయికి 2 బాబులు. హౌస్ వైఫ్, 2 ఆడపిల్లలు ప్లస్ నా మిసెస్ హ్యాపీగా గడుపుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అందరికి సంక్రాంతికి అత్తగారికి వెళ్ళి ఎన్నో లేదు మన వాళ్ళు. పెళ్ళైన 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్తారు కదా, అవునా కదా? ఎప్పుడో వెళ్ళాడు, ఎవరున్నారా? నేనే వెళ్ళా, 16 ఏళ్ళు వెళ్ళావా? అబ్బా నువ్వు అంటే మనవాడు వారానికి ఒక కొత్త అల్లుడు, వారానికి ఒకసారి వెళ్తాడు అత్తగారింటికి, అవునా కదమ్మా? అవునా కదా? ఎందుకంటే ప్రతి శనివారం నాకు కనబడ్డ మార్పులు. యాడికిరా అత్తగారింటి, యాడికిరా అత్తగారింటి. అసలు ఏంటి కారణం ఏంటంటే నేను అల్లుడిని ఒక్కడాను, శని ఆధారం నాకు అక్కడే పోయిందనేవాడు, అవునా కదా? పడితే నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. చిన్న వయసులోనే టైం కాకుండా 2 ఆడపిల్లలు పుట్టారని బాధపడుతుంటే మా అత్తగారు అమ్మాయిని తీసుకుని అమ్మాయిని పెంచుకుంది. 2nd అమ్మాయి నా కాడు ఉంది. అమ్మాయి నన్ను వదిలిపెట్టిపోయేదాకా ఇంటర్మీడియట్ చేయడానికి గుంటూరులో చేపిస్తే నన్ను వదిలిపెట్టి ఉండలేక అమ్మాయిని తీసుకొచ్చేసాను. అందువల్ల అక్కడ నా హౌస్ ఇచ్చారు. ఒక అమ్మాయి మా బాంబర్ తెచ్చి హైదరాబాద్ జాబ్, ఆ హౌస్ ప్లస్ నాకు హౌస్ కూడా ఇచ్చారు. దాన్ని చూసుకుంటా వారానికి ఒకసారి నేను ఇప్పుడు కూడా వెళ్తాను. ఆటోమేటిక్ జోక్ అందరికీ తెలుసు. ఇంకా నేను సామాన్లు కూడా వారానికి 5 రోజులు వెళ్తానే ఉంటాను చిత్తూరు బాటికి. మేము రావట్లేదని మా అత్తగారు ఇప్పుడు కూడా ఏడుస్తా ఫోన్ చేస్తుంటది. కొడుకేమో హైదరాబాద్ ఉన్నాడు, మీరు కూడా రావట్లేదు, మమ్మల్ని చూసుకునేది ఎవరైనా వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడుతుంటారు. అందుకోసం నేను ఇప్పుడు కూడా వెళ్తానే ఉంటాను. అది కసుబాటు అనుకుంటారు. ఇక్కడ కంటే టౌన్కి వెళ్తే ఖర్చు ఎక్కువ. అందుకోసం వారానికి 2-3 రోజులు వెళ్తానే ఉంటాం. ఇలానే నీ జీవితాంతం గడవాలని, అప్పనిచ్చే అల్లుళ్ళగా ఇదే విధంగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. నేను నెక్స్ట్ మనకి రత్నరాజ్ విఆర్ఓ, నాగరాజపల్లి విఆర్ఓ. మీకు ఏదైనా సరే సర్వే నెంబర్లు కావాలన్నా, నాగరాజు సరౌండింగ్ లో ఏ హెల్ప్ కావాలన్నా హెల్ప్గా మారిపోయారు. అంటే ఫ్రెండ్ కాదు, ఏ విషయమైనా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనస్ఫూర్తిగా చేసి పెట్టాడు. అందుకు నేను సగర్వంగా చెప్తున్నాను సభాముఖంగా మాట.
నా పేరు రత్నరాజు. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. నేను విఆర్ఓగా మార్కెట్ నారాజు పని చేస్తున్నాను. నేను మీలో మన ఫ్రెండ్స్ ఎవరైనా నేను సమస్యల మీద ఫోన్ చేస్తూ ఉంటాను, అలాగే ల్యాండ్కి సంబంధించి నేను స్పందించి ఏమన్నా నా దాకా సహాయం నేను చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఎవరన్నా ల్యాండ్కి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నా ఫోన్ చేస్తే నా దాకా సహాయం నేను చేసి పెడతాను. అండి సలహా తీసుకున్నప్పుడు కానీ సలహా ఇవ్వడం కానీ చేతని సలహా ఎప్పుడు చేస్తానంటాడు. ఎందుకంటే మనం ఎన్నో సందర్భాలు చూడటం జరిగింది. ఓకే, నెక్స్ట్ చిరుమామిడి గారు రావాలి. నువ్వు రానా బాబు నువ్వు వస్తాను. మన 10th క్లాస్ SPL 2009 బీజేపీ అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్, ప్రస్తుతం రైతుగా వర్క్ చేస్తూ ఒకే ఒక అమ్మాయిని మంచి విద్యాబుద్ధి నేర్పినటువంటి మన ఫ్రెండ్. ఒకసారి నువ్వు నా పేరు చిరుమావాడి వీరాంజలు, మాది రామకూరు. నాకు ఒక అమ్మాయి బీటెక్ 3rd year చదువుతుంది. తోటి ఫ్రెండ్స్ కంటే నా నమస్కారం. మొత్తమాల సుందరరావు గారికి మౌత్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గ్రూప్ లో మొదలైన తర్వాత అంత స్పీడ్ గా యాక్టివ్ అయ్యి మన మొత్తమాల సుందరరావు కట్ చేయొద్దు. ఎందుకంటే ఫిజికల్ గా హ్యాండిక్యాప్ కాబట్టి రాలేకపోవడం వల్ల అక్కడి నుంచే మాట్లాడు. అడిగి కెమెరా అడిగి పాపా అందరికీ సంక్రాంతి మరియు 2025 శుభాకాంక్షలు. వాట్సాప్లో పెట్టాము. కొంతమందికి ఫోన్లు లిఫ్ట్ చేయట్లా, ఎందుకంటే మన వాళ్ళు మరి ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు అర్థం కాదు. కానీ ఏదైనా చిన్న విషయం మీద వస్తే కొంతమంది గ్యాదరింగ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ పంపుతామంటే ప్రతిదీ రాయడం చూసుకోవాలంటే కష్టం, గొడవ చూసుకోవాలంటే కష్టం, కమలా చూసుకోవాలంటే కష్టం. కాబట్టి కొంత మనకు తెలిసింది చేస్తే మన ఫోన్ లిఫ్ట్ చేయడం. దయచేసి ఎలాంటి ఎలిగేషన్ పెట్టుకోకూడదు. ఇంకే వయసు ఉంది కాబట్టి మీరు అలాంటి ఆలోచించకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఫోన్ చేసినట్టు ఫోన్ తీయండి. సరే, నాది తాడివాడిపాలెం. నేను హాస్టల్ ఇక్కడ గంగవరం చదువుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. మాకు ఎక్కువగా మురళి, ముస్తాఫా, రాయుడు కోటి రాయుడు సుమారు అన్న పేరు ఎందుకు చూస్తామా? మీ పేరు రాసుకుంటే సుబ్బారాయుడు రాయుడు కరెక్ట్ నాకు తెలుసు. నా పేరు రాయుడునే పిలుస్తాం. మీ ఫ్రెండ్సే కాదు, మేము అంతకుముందు వాళ్ళు అందరూ అట్టే చెప్తాం. కానీ దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకో. రాయుడు అంటే అందరూ మనం సొంత చూసిన మాట. కానీ నేను మన సహాయ ఏజెంట్గా చేసే మాట దాకా కొంచెం బ్రేక్ అయింది. ప్రస్తుతానికి ఇబ్బంది అయితే నేను సిగ్గిలేను, ఇబ్బంది లేదు. ఉండడానికి తినడానికి అయితే నా ఫ్రెండ్స్ అందరికీ ఈ 25 శుభాకాంక్షలు. రావాలి కూర్చో చెప్తా. మా ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఒక అమ్మాయికి ఎంసీ అయిపోయింది. బీటెక్ అమ్మాయి జాబ్ చేస్తుంది, ఎంసీ అమ్మాయి కోచింగ్ మరో అదృష్టవంతుడు, ఇద్దరు పాపల తండ్రి, కష్టపడి పైకి వచ్చిన వాడు ఏంటి, ఇప్పుడు గ్రానైట్ని ఆడుతున్నవాడు యార్లగడ్డ సుబ్బారావు గారిని ఒక్కసారి వేదికగా రావాలని కోరుతున్నా. వీడు అదృష్టవంతుడే, అల్లు డబ్బులు టీ తిప్పుతున్నాడు. అందరికీ స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు యార్లగడ్డ సుబ్బారావు. నాకు ఇద్దరు పాపలు, ఒక పాపకు మ్యారేజ్ అయిపోయింది, రెండో పాప బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడే గ్రాడ్యుయేట్ కావాలంటే మాట చెప్పు. ఇప్పుడు అందరూ కూడా ఇల్లు కడుతున్నారు. మార్బుల్స్ కావాలన్నా, లేకపోతే టైల్స్ కావాలన్నా, గ్రానైట్స్ కావాలన్నా తక్కువ ధరకైతే ఇస్తాను. నాకు తెలియదు కానీ చూపిస్తాడు. అర్థమైందా? దగ్గర చూపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.
నాయన సుబ్బారావు గారు పక్కోళ్ళు చూపించడం కాదు మనరా, పక్కోళ్ళు చూసాను నాకు తెలియదు. నువ్వురా మిస్సెస్ నాయన సుబ్బారావు గారు రావాలి. అబ్బాయి నువ్వు ఇప్పుడు వచ్చావా? జూనియర్ సుబాని రావాలి. నెక్స్ట్ నువ్వే రండి. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు నాటి సుబ్బారావు, రాంపూర్. మా వైఫ్ సుజాత. మాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి యుఎస్లో ఉంది, అబ్బాయి ఏమన్నా బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు. అదే మీ అబ్బాయి మాట్లాడతా. నీ పేరు, ఏం చదువుతున్నావు, నీ గోల్ ఏంది? అదేనా గట్టిగా చెప్పాలి గోల్. అందరికీ నమస్కారం. నా పేరు రేవ. నేను సన్ ఆఫ్ నానే సుబ్బారావు. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను బిట్లో. మా గోల్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్లే మార్నింగ్ బస్ ఎక్కితే నైట్ కల్లా ఇంటికి వచ్చి ఏదో పని చేసుకుంటాం. ఏదైనా హ్యాపీగా చేసుకుంటూ స్టేట్స్ కాదు స్టేట్స్ అట్లా అబ్బాయి అభ్యుదయ భావాలు గారు మామూలుగా చెప్పాడు. ఏమని? నేను జాబ్ చేసుకుంటూ తెల్లవాళ్ళకి మా నాన్న మమ్మల్ని చూడాలి అని ఆలోచనలో ఉన్నాడు. అవునా? అంతేనా? రికార్డెడ్ ఇక్కడ రికార్డెడ్ జరుగుతుంది. తర్వాత పరిస్థితి అంటే మ్యారేజ్ అయినా మారిపోతుందా? సుబ్బారావు గారు నీ ఆలోచన పెళ్ళైన తర్వాత హ్యాపీ కదా? పెళ్ళైన తర్వాత మంచి చేతులు లేదంటావు. రింగు తోటి రింగ్ వాళ్ళు ఇచ్చేస్తున్నా. నీకు నమ్మకం పెళ్ళి ఎక్స్పీరియన్స్ లేదు. పెళ్ళికి ఎక్స్పీరియన్స్ ఉండదు, స్ట్రైట్ వాడు. అర్థమైందా? పెళ్ళైన తర్వాత కూడా ఈ యొక్క భావాలు ఇలాగే ఉండాలని, మంచి గ్రిప్లో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మనందరం చేస్తుంటాం అదే కదా, వాళ్ళు చూస్తారు రోజు చూస్తారా లేదా? తాత వచ్చి తరతారని మన తలంపుడు వాళ్ళ కూడా వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ జూనియర్ సుబాని. వెల్కమ్ టు క్లాస్. కొట్టండి కుర్రాడు, కొట్టండి గట్టిగా. మీ నాన్న లేడు, నువ్వు వచ్చేదే. నువ్వు వచ్చి మీ నాన్న పంపించావా? అంటే ఒక్కళ్ళు ఇద్దరు ఒకసారి ఉంటారా? సిగ్గా అన్ని పోతే నా పక్కన తిరిగిన అసలు ఎలా అన్ని పోతే. Myself Sheikh Samad. I am studying KHIT college. I am son of Subhan. My goal is software. చెప్పారు కదా. నెక్స్ట్ ఎవరు? కొడవండ్ల రామయ్య. మా లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తొస్తున్నాడు. సీనా? మా లాలూ ప్రసాద్ యాదవ్ నిజం నిన్నే చూస్తున్నా. కరెక్ట్గా సెట్ అయ్యే ఒక్కసారి కొట్టండి. కరెక్ట్ సెట్ అయ్యా లేదా? నేను అన్నదాన్ని తప్పలేదు, నాకు అర్థమైంది. బీహార్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాట్లాడే విధానం మనకి అంత చేత కాదు, అనుకోవద్దు. మన వాళ్ళు చాలా మంది కూడా ప్రేరణ దారిలో నిధులు కట్టుకుని తిరిగినాం. ఈ రోజు మాత్రం మీ అందరూ గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు మాటను బట్టి మనం పలానా మనిషి అని అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. ఇంతకుముందు మిమ్మల్ని చూసి నేను గుర్తుపట్టలేకపోయా. మనం జనం మొత్తాన్ని గుర్తుపట్టదా? అసలు ఎవరు గుర్తులేదు. మాట్లాడే కొద్ది ఈ పలానా మనిషి అని ఇది గుర్తుపట్టుకోగలుగుతున్నాం. కొంతమంది ఆడపిల్లలు కూడా అంతగా గుర్తుపట్టలేకపోతున్నారు. ఆడపిల్లలు ఈ మధ్య నేను గుంటూరు పోయా. గుంటూరు బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి మన క్లాస్మేట్ అమ్మాయి వన్నాకర పడుతుంది. ఆ అమ్మాయి నాకేం చూసింది, నేను ఆ అమ్మాయి చూస్తూ ఉంటాను. ఎక్కడో చూసిన గుర్తు, కానీ మొక్కట్లోనే గుర్తుపట్టలేకపోతాను. ఉండగా కాసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి అవతల ఉండి నేను యువతలు ఉండా ఆ బస్ స్టాండ్ కూర్చొని. ఆ పిల్లలు కూడా నాకేం చూస్తూ ఉంటారు. చిన్న పిల్ల ఆ అమ్మాయి పట్టుకుంది. తర్వాత ఉండగా అమ్మాయి మీ దేవుడు అమ్మ అన్న, అత్తగారు పేరు చెప్పింది. సరే మీ పుట్టిన పేరు అమ్మ, పుట్టిన పేరు చెప్పమని చెప్పింది. రాంపూర్ అని చెప్పారు. సరేనమ్మా నేను ఆడ చదువుకున్నానమ్మా, హాస్టల్లో చదువుకున్నాను నేను. అదే ఎక్కడో చూసిన గుర్తమ్మా నిన్ను, అందుకని నేను అడుగుతున్నాను అమ్మా. ఫ్లాట్లో కూడా ఎవరన్నా ఫస్ట్ ఎక్కిన దిగిన కనపడుతుంటారు. ఇక్కడ వస్తున్న పడుతుంది. వాళ్ళు మనకెళ్ళి చూడండి, మనం వాళ్ళకెళ్ళి చూడండి. మగ పిల్లడు అయితే అడగలతో ఆడుకున్నా మనం అడగలేం కదా. ఆ అమ్మ ఎప్పుడైతే మనం అడుగుతుందో అప్పుడు నాకు చాలా సంతోషం ఉండేది అనమాట.
మన క్లాస్ పిల్లలు. అట్లానే ఈ రాగానే చాలా సంతోషంగా ఉంది మీ అందరం చూడంగానే. మంచిగా చెప్పారండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పడం, ఎందుకంటే అతని యొక్క స్వానుభవం చాలా చక్కగా వివరించారు. ఏం సినిమా అన్నీ మర్చిపోయాడు. వాన్ గట్ట అడుగుంటావుగా. మరి పాల్పొడి రాంపూర్ హాస్టల్లో చదువుకున్నాం. నా పేరు కొడవళ్ళ శ్రీనివాసరావు, మా తమ్ముడు కొడవళ్ళ రాంబాబు. మీ ఇద్దరం ఒకే క్లాస్మేట్. మేము ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు ఒకే క్లాస్మేట్. చిన్నబ్బాయి ఏం చదువుకునేవాడు, మేమిద్దరం రాంపూర్ హాస్టల్లో చదువుకున్నాం. మా అబ్బాయి పేరు రాంబాబు, అందరూ పరిచయం ఏమి ఉండేది తెలుసు. ఈ అబ్బాయి రాంబాబు గారు అత్తగారు ఇంకోటి వరపర్లే. నేను టైలింగ్ చేసుకుంటాను, టైలింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను పన్నాళ్ళు పెప్సీలో వేసి ఇక్కడ మాది కోనపూడైనా నేను బోయపాలెం పెప్సీ కంపెనీలో ఎల్టీడీ లిమిటెడ్ కంపెనీలో పనిచేసాను. పన్నాళ్ళు వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. BDS హార్ట్నెస్ అన్నాను. ఆరో ప్లాంట్ ఒక్కటి కానీ బిగేయటం కానీ ఆటోమేటిక్ నాకు అర్థమవుతాను. కానీ ఈ మధ్య చేయట్లేదు, సొంత పనిగా అది టైలింగ్ చేసుకోండి అన్నవా. ఇంకా చక్కగా చాలా చక్కగా వివరించారు కదా. వివరించడం లేదా? చాలా చక్కగా వివరించాడు. అతని యొక్క ఫీలింగ్స్ బాగా పంచుకున్నాడు మనతోటి. అదేవిధంగా మన అనోపల్లి హరగోపాల్, ప్లీజ్ కమ్ టు డాన్స్ విత్ ఫ్యామిలీ. సరే, ఇప్పుడు నెక్స్ట్ జూనియర్ మురళీకృష్ణ. జూనియర్ మురళీకృష్ణ లేదా? జూనియర్ ఆయన కాదు, నువ్వు వద్దులే. అదేంటి నాకు వాడినట్టుంది ఎవరు. ఇట్రా, రెండిట్లో రెండు సిప్పుది, రెండిట్లో రెండు సిప్పుది, రెండిట్లో రెండు సిప్పుది. బాగా కదిపు సరికి అందుకే దాంట్లో సిప్పుది. ఓకే, ఈ స్లిప్పులు చదవాల్సిందిగా జట్టి కాజాలను పిలుస్తున్నా. యార్లగడ్డ సుబ్బారావు. యార్లగడ్డ సుబ్బారావు. అల్ట్రా గార్డ్ టాయిలెట్ క్లీనర్. అల్ట్రా గార్డ్ ఇది అల్ట్రా గార్డ్ అండి, వెస్టర్న్ కంపెనీ వాళ్ళది. మీరు చూసే ఉంటారు అందరూ. మీరు బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీన్ చేసేటప్పుడు ఆడవాళ్ళు పడే ఇబ్బందులు ఒక్క ఇబ్బంది చెప్పండి. మీరు ఎవరైనా సరే మీరు ఏమి ఇబ్బంది పడతారు అమ్మా? మీరు కడగలేదంటారా? మీరు కడగలేదంటారా? ఆ పని వేరే వాళ్ళు అంటారా? స్మెల్ వస్తుంది కదా, ఘాటు స్మెల్ వస్తుంది. స్మెల్ కాదు, ఘాటు స్మెల్ వస్తుంది కదా. ఆ ఘాటు స్మెల్ వల్ల మీరు ఏం చేస్తారంటే ముక్కులు గొడ్లు కట్టుకోవడం, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉంటుందా ఉందా? ఆ యొక్క ప్రాబ్లం నుంచి రిలీఫ్ అవడానికి వెస్టర్న్ కంపెనీ వాళ్ళ అల్ట్రా గార్డ్ టాయిలెట్ క్లీనర్ ఇది వాడటం వల్ల మీకు ఎటువంటి స్మెల్ రాదు, ఘాటు స్మెల్ రాదు, శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఓకేనా? ఒక మనము ఇబ్బంది పడకుండా మన పని మనం చేసుకుంటూ మంచిదే కదా. ఓకే, ఈ యొక్క గిఫ్ట్ ని మన కేవలం కోర్మాల కిరణ్ కుమార్ అందిస్తాడు. ఇది ప్రైసా? ఇది ప్రైస్ యాక్చువల్ గా ఉండేది 128 రూపాయలు. దీంట్లో ఐడి తీసుకుంటే 110 రూపాయలకి వస్తుంది. 4 నెలలు ఎవరైతే ఈ ప్రొడక్ట్లు వాడుకుంటారో కేవలం 60 రూపాయలకి వస్తుంది. మీకు రేట్ విషయంలో ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఇది వాడండి, వాడి నచ్చితే మళ్ళీ నాకు కాల్ చేయండి. ఫర్దర్ గా ఏం చేయాలి నేను చెప్తాను. ఓకేనా? ఏమంటే నువ్వు రాలేదని అందరూ బాధపడుతున్నారు.
రమ్మని చెప్పిన రమ్మన్నాను కార్యక్రమం రమ్మని ఇంకా చాలా ఉంది. వస్తున్నాడు వాళ్ళు ఇస్తాను రావట్లేదు కదా పెట్టాయి ఇంకా ఇది రాలేదు కదా ఓకే అయిపోతుంది ఓకేనా. ఇప్పుడు సుబ్బారావు ఏం చేస్తాడు చేయడం కాదు, ఇప్పుడు డాన్సా పాట డైలాగా ఏదో ఒకటి అర్థమైందా? పాట పాడతావా, డాన్స్ చేస్తావా, డైలాగ్ చెప్తావా? వాడి ఇష్టం. ఏం చెప్తావు? ఏం కంపల్సరీ ఒక పాట పాడు, పాట పాడు బ్రహ్మాండంగా వాడలేవు దాంట్లో నువ్వు నాకు నచ్చేసిన వాళ్ళు పాట పాడాలి అన్నట్టు. నెక్స్ట్ జూనియర్ గుడ్డి సుబ్బారావు రావాలా? నువ్వు సెల్ చూసుకోవడం కాదు, మా టచ్లో ఉండాలి ఈ రోజల్లా. నేను ఎప్పుడు పిలుస్తా మాకే అర్థం కాదు. 2 సింపుల్ది గట్టిగా గెలగొట్టు పైపోయింది. ఈ యొక్క టోకెన్ చదవడానికి షేక్ మౌలాలి రామపూర్ గట్టిగా కుంచాల శ్రీకాంత్ గట్టిగా తప్పులు కొనండి. నీకు మంచి రోజులు ఉన్నాయి శ్రీను. శ్రీను ఇప్పుడు మాట్లాడు. రామకృష్ణ కాదు తమ్ముడు కరెక్టే. ఇది మంచి రోజులు ఉండి ఎందుకో తెలుసా? ఇంటికి వెళ్తే ఇవాళ బజ్జీ మీద బజ్జీ వేస్తాడు ఆడాడు. ఓకేనా? అరే మాట ఏం చేస్తావు? డాన్స్ ఏమి చేయకపోతే కుదరదు. ఇక్కడికి వచ్చినా ఏదో చేయాలా? నువ్వు ఫస్ట్ లో లేవు ఏదో మాట్లాడు. నువ్వు పరిచయం చెప్పాను. ఎప్పుడు చెప్పావు? మన లేవు ముందు వాళ్ళు నేను పాడమంటాడు. ఓకే నెక్స్ట్ జూనియర్ సుమాని రావాలి మీరు. పోయింది కదా టైం అయిందా? వచ్చినాయా? ఉంది మంచి ఇంజనీర్ ఉందని చెప్పు. ఎంత సింపుల్ అమ్మా. ఎవరు ఇంజనీర్ ఉందని చెప్పు గట్టిగా. హరగోపాల్ కమ్ముడా నువ్వు ఒక్కడే ఇప్పుడు, నువ్వు ఒక్కడికి ఆపరు ఇప్పుడు. నెక్స్ట్ వాళ్ళకి బంపరాత్రి ఉంది. అంతా కేటగిరీ వైడ్ ఉంది. ఇప్పుడు ముందు వచ్చిన వాళ్ళకి ఉంది, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఉంది. పల్లపు గోడయ్య నీమ్ సోప్స్ 2 వేప తులసి పుదీనాతో తయారు చేసినటువంటి సోప్స్. ఓకే న్యాచురల్ సోప్స్. ఎవరికైనా సరే ముంగు మచ్చలున్నా మొట్టాలున్నా అర్థమైందా? మా రుద్దుకోండి కంప్లీట్గా క్లియర్ అవుతాయి. రెండోది ఎలర్జీ ఉన్న బాడీలకి హ్యాపీగా క్లియర్ అవుతాయి. వేప తులసి పొయ్యితో తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. నేను చేస్తాను మాట్లాడతాం ఒకసారి. నువ్వు మాట్లాడితే కుదరదు, ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ నడుపుతున్న వాళ్ళు ఒక భయం చేయి.
ఒక భజన అదే భజన తప్పదు రాదంటే కుదరదు అసలు ఏంటి భజన వచ్చింది కదా. నా పేరు పల్లప్ప కోటయ్య, నాకు బల్లాపల్లి. ప్రజెంట్ అయితే విజయవాడలో ఉన్నాను. ఒక పాప ఒక బాబు. నాకు పాప మొన్న రీసెంట్గా పెళ్ళి అయింది. బాబు వచ్చేసి బీటెక్ తండ్రి అయ్యారు విఆర్ సిద్ధార్థ కాలేజ్ విజయవాడ. నేను విజయవాడలో వ్యాపారం చేస్తూ ఉంటాను, ప్లాస్టిక్ బిజినెస్. ఓకేనా చేద్దామా అన్నాను కదా. అవునా అయింది అంటే ఏం లేదు, ఒక అరగంట లేట్ అయినా ఒక ముద్ద ఇష్టం పడుతుంది నా ఆలోచన. అందుకే ఒక అరగంట లేట్ చేస్తే పడుతుంది అనుకుంటా. నెక్స్ట్ ఎవరు వస్తారు? మరొకటి వారసుడు ఒకరు రండి, ఒకరు రండి. మర్చిపోయామా నాగమల్లేశ్వరం, మర్చిపోయామా నాగమల్లేశ్వరం రావాలి, మరొకటి వారసుడు రావాలి. నా పేరు నాగమల్లేశ్వరరావు, కిరాణా షాపు వాల్పట్ల. మార్చాలని కోరుకుందాం. ఓకేనా? నువ్వు ఎందా చెప్పింది కరెక్టే శంకరరావు, నువ్వు ఎందా చెప్పింది కరెక్టే. వాడు అనుకోండి ఎవరుంది హనుమంతో చదువుతున్నాడని అడగపాలి కదా. శంకర్రావు గారు హనుమంతో చెప్పాడు కదా, కరెక్ట్ హనుమంతుని చెప్పాడు. ఒక్కసారి శంకర్రావు గట్టిగా అప్లై చేయండి. అయినా శంకర్రావు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి మణికే రత్నం రోజు రావాలని కోరుతున్నాం. ఎందుకంటే ఫుడ్ క్రీమ్ ఆడవాళ్ళ పగుళ్ళకి వాళ్ళ ఆవిడ ఎంత సుకుమారంగా వేస్తున్నాడో వాళ్ళ తగ్గట్టే వచ్చింది. ఫుడ్ క్రీమ్ అండి, ఫ్రాక్స్ ఫుడ్ క్రీమ్ ఎవరికి నాతో అలాగా. సరే ఒక్కసారి అందరూ కూడా భోజనం చేసి వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము సినిమా థియేటర్ పోయి 8 సంవత్సరాలు కొలపల్లో చూసే సినిమా ఇంతోటి సినిమా థియేటర్ ఎలా పడితే నాకు చిన్నప్పటి నుంచి గాలి సమానం కన్నులు పొడిచిన చీకటిలో
మంచి
ఆల్రెడీ పాస్ గంట నుంచి చూతానే ఉన్నారు, మళ్ళా ఉతికేది ఏంటో బాబు. కొత్త సరుకులు ఉతుకుతారు, నేను తెల్లగా వస్తావు. ఈ గిఫ్ట్ మన విశ్వల స్వామి చేతుల మీదుగా మన కాజావాళ్ళకి ఇవ్వాల్సిన కోరుతున్నాం. సూపర్. ఇద్దరం మా కూరవాళ్ళమే, మా ఫ్రెండ్, నా కొలీగ్, మా అన్నయ్య, వాడి చేతుల మీదుగా నేను తీసుకోవడం చాలా వండర్గా ఉంది. జిగిడి వేస్తున్నాం సార్. ఇదిగో ఒకసారి ఫోటో లేదా వీడియో దిగి మన తర్వాత ఫోటో తీసుకోండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రెండు పేర్లు చదవండి. మణికొండ హరిబాబు. మణికొండ హరిబాబు వచ్చాడా? రాలేదు. ఆయనకు వచ్చిన గిఫ్ట్ క్లాస్ క్లీనర్. క్లాస్ క్లీనర్.
ఒకసారి వీడియో ఓకే ఓకే ఒకసారి మర్చి సుబ్బారావు పర్చూరు సుబ్బారావు క్లాస్ క్లీనర్ వచ్చాడా రిజర్వ్డ్ ఇంకోటి రెండు అదొకటి దేవుడు తాళ్ళూరి చెంచయ్య ప్లీజ్ కమ్ ది డయాస్. అదేవిధంగా షేక్ సుబాని డయాస్ మీద రాజుగా కూర్చున్నా. తాళ్ళూరి చెంచయ్య 24 hours గ్రానైట్ లో పనిచేస్తాడు. అతను మడకలు ఎప్పటికప్పుడు కడుక్కోవాలనే ఉద్దేశంతో హ్యాండ్ వాష్కే వచ్చింది. ఓకేనా? హ్యాండ్ వాష్ గట్టిగా హ్యాండ్ వాష్. ఓకే, నెక్స్ట్ గిఫ్ట్ సువాని చదువుతాడు. తెరవండి దాంట్లో దీంట్లో అంతే ఉంటాయి. ఎవరు వాళ్ళే తీసుకున్నారయ్యా. షేక్ సుబాని అల్ట్రామేటిక్. ఓకే, దుడ్డు నిహామీ అని స్టేజ్ మీదకి రాజుగా పోతున్నాను. ఒక్కసారి చెప్పడం దుడ్డు నిహామీ మచ్చిమిరివాడి కింగ్ తొందరగా అల్లుళ్ళు చెప్తున్నాడు. ఇక్కడ ముస్తాఫా కంటే ముందే ఓకే ఓకే లేడీస్కి రావట్లేదు గిఫ్ట్లు. అదే నాన్న రేవంత్ ఇక రాసిన రేవంత్ వచ్చి నా ఫోన్ పే. అది సంగతి. దీనికి అస్లాం ప్లీజ్ come to the dais. Ghana based టేస్ట్ అనేది చిగుళ్ళ సమస్యలు ఎటువంటి సమస్యలు. ఓకే, గుంటి సుబ్బారావు. ఏడు గుంటి సుబ్బారావు జూనియర్ ఏరి ఎవరు లేరా? ఏమి ఇది ఎప్పుడు బంగారం కడుగుతా ఉంటాడు. ఇది ఫ్లోర్ క్యాన్ వచ్చింది. అది కాదు ఏమొచ్చింది? యాక్టివ్ స్ప్రే. వాటి దగ్గరే వచ్చింది కదా. సరే ఉమ్మిదా ఒకసారి ఫ్లోర్ క్లీనర్ గిఫ్ట్ ఇవ్వడానికి
చెప్తున్నాను. కొట్టే రామారావుకి గుంటూరు రామారావు వస్తాడు. సెకండ్ మీ ఇంట్లో అందరూ ఫ్లోర్ గేమ్ ఏమంటున్నారు? ఏమంటున్నాడు? లైజాల్. ఎందుకు వాడుతున్నాడు? క్లీన్ కోసమా? తప్పు. ఇంకా తప్పు. ఎందుకు వాడుతున్నారంటే రోజుకి 5 సార్లు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కాబట్టి. అంతేనా కాదా? అడ్వర్టైజ్మెంట్ వస్తేనే వాడుతున్నారు కదా, అంతేనా కదా? కాదా? అవును. ఈ లైజాల్కి నీకు చాలా తేడా ఉంది. ఇప్పుడు టైం లేదు, లేకపోతే డెమో చేసి చూపించేవాడిని. ఈసారి కూడా నేను గ్రూప్లో డెమో చేసి చూపిస్తాను. ఓకేనా? చేస్తాడు పిలుస్తాడు కానీ ఎటు పిలుస్తాను. Listen, there's a good insurance policy. Let's ask. A policy in which payment is weekly, but provides lifetime celebration. With LIC's Jeevan Utsav, your future is set. Okay? మారల వెంకటస్వామి లేడా? వెంకటస్వామి వెళ్ళిపోయాడా? ఇచ్చేదేమంటది ఎక్కడ మంచిదే. అప్పుడు రావాలి నేను అప్పుడు బండి అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. విశ్వాస్ అంట్లు కడుగుతున్నాను మనోడి బాగా ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోండి. ఎందుకంటే అంట్లు కడుగుతున్నాను, అందుకని ఇది బాగా ఉపయోగపడుతుంది చెప్తున్నాను. ఇసలేమంటావు? ఏంటంట? మీకేం కావాలి? మీకేం కావాలి? ఒళ్ళు దుంకునేది ఉంది, ఒళ్ళు దుంకునేది ఉంది, ఏంది అర్థం దుంకునేది ఉంది. ఇది స్పెషల్ ఆఫర్ అన్నమాట. ఇది స్పెషల్ ఆఫర్. ఓకేనా? గ్లాస్ క్లీనర్. ఓకే. ఫ్లోర్ క్లీనర్ తుడుస్తావా? ఓకే. మంటలు తుడిచేదండి అన్నీ ఉన్నాయా? ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం లేదు. ఈ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పోటీ పెట్టాలంటే మన నాటి జాయిన్ అవుతారండి. అర్థమైనా? అదే లేడు వచ్చింది కదా. అవ్వా రవి
తబా రవి లేదు, క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు న్యాయం చేస్తా. ఉసులూరి భాస్కర్. ఉసులూరి భాస్కర్ ఏముందో నిన్ను చూసుకో నువ్వు. ముస్తఫా. ముస్తఫా అసలు లేవు. నెక్స్ట్ ఉండోళ్ళ వరకే ఛాన్స్, న్యాయం చేద్దాం. అస్లాం. అస్లాం దా. ఇదైందా? పళ్ళు శుభ్రంగా ఉంటాయి, ఎటువంటి డిసీజ్ రాదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే మొత్తం నువ్వు ఎంత తీసాను పేర్చి తీసుకుంటా. ఓకే ఇట్లా డెంటల్ ఎక్స్పీరియన్స్ పేస్ట్ తీసుకో. ఓకే రత్నరాజు. మణికే రత్నరాజ్. రాణి. తాళ్ళూరు రాణి. తాళ్ళూరు రాణికి రండి. పేస్ట్ అవుతావా? సోప్స్ వాడుతుంది నల్ల తెల్లగా వస్తాను. తెల్లగా వస్తా సోప్స్ 2 వాడు మనం తెల్లగా వస్తాడు. ఆయిల్ ఐస్ క్రీమ్ ఓకేనా? ఓకే రాణి. ఫ్లోర్ క్లీనర్. ఏమంటే ప్రిన్సిపల్ మేడం గారు కొంచెం వస్తే గిఫ్ట్ ఒకటి ఇద్దరు, గిఫ్ట్ కొద్దిగా ఇద్దరు. అందరికి వచ్చినాయిగా గిఫ్ట్లు కోపం ప్రతి ఒక్కరికి వచ్చినా లేదా? ఇక్కడ కూపన్లో ఉన్న వాళ్ళు ఇల్లు అర్థమైందా? ఉదయం 9:30 లోపు వచ్చిన వాళ్ళకి కూపన్ ఇప్పుడు చేస్తాను. ఒకటే రా. ఉదయం 10 గంటలలోపు వచ్చిన వాళ్ళకి లక్కీ లీవ్ ద్వారా తీసినటువంటి 6 స్లిప్పులు. ఓకేనా? నేనా 7 గిఫ్ట్లు. ఇంకా కావాలా? చెప్తే పోయేస్తాను. ఇంకొకటి లేట్స్గా ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా అదృష్టం పరీక్షించుకుంటారా? పది గంటలకు వచ్చిన స్లిప్లు ఉన్నాయి కదండి. ఏంటిరా కొట్టే రామారావు. ఓకే కరెక్ట్గా ఉంటుంది. ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళు మౌలానికి సార్కి సార్ అదే నెక్స్ట్ 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 ఓకే ఇలా పట్టుకోండి అందరూ. గెలకొట్టి తీసుకున్నాడు. అర్థమైన ఆన్లైన్ ఉందా? ఓకే ఒకసారి చూపించండి. ఓకే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రీరామచంద్రుడిని. అబ్బాయి ఇద్దరు, అమ్మాయి బీటెక్ పూర్తయింది. 15,000 ఇంటర్న్షిప్ చేస్తుందని ఇప్పుడే చెప్పారు నాకు. 2 months నుంచి దాచిపెట్టారు. సర్ప్రైజ్ ఇలా స్టేజ్ సందర్భంగా మా అమ్మాయి రివ్యూ చేసింది. అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. పోయిన సంవత్సరం ప్రోగ్రామ్ కూడా వచ్చాడు. అబ్బాయి బీటెక్ పూర్తయిపోయింది, జాబ్ వచ్చింది. ఇది మా ఫ్యామిలీకి. వన్ మోర్ సార్, ఒకసారి స్మైల్. ఇటు ఓకే మామూలు మనం ఓకే. ఈ ప్రోగ్రాం జరపాలంటే ఎన్నో వ్యయప్రయాసాలు కోరి ఉన్నారు. ఒక 8 మంది 10 మంది దాకా. ముఖ్యులు కమలాకర్, ఐలవరపు శంకర్రావు, కొల్లిపర మురళి, గ్రూపుల పొద్దు గ్రూపుల పోస్టులు పెట్టి ఇసికించే మౌలాలి, ఏమన్నా పోస్టులు లోడ్ అయితే సెల్లులో డిలీట్ చేసుకొని నన్ను మాత్రం తిట్టుకోవాలంటే, తాటివారి పాలెపాలపాయ సుబ్బారావు, సుందర్రావు. ఇంకా నేను ఏమైనా పేర్లు మర్చిపోతే చాలా జరిగిందో లేదో ప్రోగ్రాం అనుకున్నాం. అప్పుడప్పుడు మీటింగ్ వేసుకొని ఎవ్వరు కూడా ఒక్క సంవత్సరమే ప్రోగ్రాం జరుపుకుంటున్నారు, కానీ 2 years ఎమ్మటే ప్రోగ్రాం జరిపిన బ్యాచే లేదు. మనం పెడతామన్నా కూడా చాలా మంది మా విలేజ్లో నేతలు చేశారు. ఎవరు వస్తారా, ఎందుకు మీరు ఎమ్మటే ప్రోగ్రాం చేయటమని. ఆ రోజే కమలాకర్ వీళ్ళంతా మనకు మాట ఇచ్చారు, వీలైతే ప్రతి సంవత్సరం కలుగుతాం. మన సుబ్బరాయుడు పేరు మర్చిపోయినట్టుంది రాయుడు. వీలైతే ప్రతి సంవత్సరం కలుగుతామని చెప్పాం. అప్పటికి మనం ఈ కళ్యాణ మండపం కాకుండా రామపూర్లో మంచి ప్రసిద్ధి చెందిన కొండ ఉంది, ఆ కొండ మీద ప్రోగ్రాం జరుపుకుందామంటే మన వాళ్ళు ట్రావెలింగ్ ఇబ్బంది అయితేమోలే, మనం వలపండి అయితేనే మనకు సెంట్రల్గా బాగుంటుందంటే మళ్ళీ ఇక్కడ జరపాల్సి వచ్చింది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం కొనసాగించాలని మా కోరిక. మీరు కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా ఇంతమంది విరివిరిగా హాజరయ్యి, సంతోషకరమైన విషయం ఏంటంటే మన స్టూడెంట్స్ పోయిన సంవత్సరం రాని మిస్ అయిన వాళ్ళు మొత్తం ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాం వల్ల కలుసుకోవడానికి మంచిగా జరిగింది ప్రోగ్రాము. అందరు కలుస్తున్నాము. గ్రూపులో 70 మంది మెంబర్స్ ఉన్నారు. ఇంకెవరైనా ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు నెంబర్స్ ఇస్తే మొత్తం గ్రూప్ను కొనసాగించి, గ్రూప్లో ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా, మొన్నే కోడంగిలో అజీపుడానికి కొంచెం ప్రాబ్లం ఉందంటే 12,000 ఏమో ఖర్చు పెట్టి 4 చక్రాలు బండి ఇచ్చాము. యాప్లికాయలు కమలాలు 2 కొట్లు ఇప్పించి ధ్యానం పెట్టాము. అట్లాగే ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా ఉన్నా గ్రూప్లో తెలియపరిస్తే ఏదో ఉన్నంతలో మనం వాళ్ళకి ఏదో ఏర్పాటు చేసే కార్యక్రమం చేద్దాం. ఇది మనది, మనందరికీ అన్నట్టుగా గ్రూపులో వాళ్ళు అంతా ఏదైనా పోస్ట్ పెట్టినా రియాక్ట్ అవ్వండి. ఏదైనా ఫోన్ చేసినా కమలాకరు ఏదైనా ఫోన్ చేసిన ఏదైనా విషయం ఉంటే చెప్పండి. ఈ గ్రూప్ను బాగా ముందుకు కొనసాగింది. ప్రతి సంవత్సరం ప్రోగ్రాం జరిగేటట్టు చేద్దామని మా కోరిక. దానికి మీ అందరి మద్దతు కావాలి. అందరూ ఒకే మాట చేయండి. ఈ 2వ సంవత్సరం జరపడమే గొప్ప అనిపించింది నాకు. ఉదయం 7-7:30కి చూస్తే అసలు ఒక 20 మంది అంటే వస్తారా రారా, ఎంత కష్టపడి చేస్తున్నాడు కమలాకరు మన వాళ్ళందరూ. ఎట్టయితే అయింది అనుకున్నాం. 11 దాటిన తర్వాత ప్రాంగణం మొత్తం నిండిపోయింది. చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రోగ్రాం చేద్దాం. వచ్చే సంవత్సరం ఏదో 75 సంవత్సరాలు ప్రోగ్రాం చేయాలంటున్నారు. వాళ్ళది కనుక ప్రోగ్రాం ఉంటే మన బ్యాచ్ కూడా వాళ్ళని యాడ్ అవుతాం. ఆ 75 years ఉన్న ప్రోగ్రాంతో పాటు మనం కూడా యాడ్ అవుతాం. మన గ్రూప్ ఫాస్ట్ లోనే ఉంది. మినిమం 80 మంది 100 మంది రన్నింగ్ లోనే ఉన్నారు. మనదే. ఆ 75 years ప్రోగ్రాం కనుక జరిగితే వర్కల గ్రౌండ్ పట్టదు. నాకు తెలిసి 10,000 మంది పైన అవుతారని గ్యాదర్ చేస్తున్నారు. దాంట్లో 2 రోజులైనా 1 రోజున మనం కూడా దాంట్లో యాడ్ అవుదాం. లేదా మళ్ళీ ఇదే పండగకి 1 రోజు అటు ఇటుగా నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకుందాం. అదే ఆ ప్రోగ్రాం చేద్దాము. దీనికి సహకరించిన మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో రోజైనా ఏ రోజైనా సహకరించాలని మనసారా కోరుకుంటూ, వాట్సాప్లో పెట్టిన ఏ గ్రూప్ అయినా, అది మన స్కూల్కి సంబంధించిందైనా మన బ్యాచ్కి సంబంధించిందైనా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. శుభోదయాలు లాంటివి పెట్టండి. ఏదన్నా పార్టీలు వేరే మాత్రం పెట్టకుండా దయచేసి. దేవుడిని కూడా వీలైనంత వరకు మా దేవుడు అంటే మీ దేవుడు అంటే అందరం ఉన్నాం కాబట్టి, అన్ని మతాల వాళ్ళు ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి ఏదన్నా శుభోదయమో ఏదైనా
మన విలేజ్ స్కూల్కి సంబంధించి అది ఉంటే పెట్టుకోండి. పార్టీలకి దేవుళ్ళకి మాత్రం కొంచెం ఆపండి అని ఒక చిన్న ఇది ఆలోచించడం తప్పే ఉంది. దాని గురించి చేస్తామంట. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.